హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 51. తన మంచి కోసం చెప్పే ఆవిడికి ఇంకా ఏమని తిరిగి క్వశ్చన్ చేయగలదు. అందుకే తన పెదాలపై నవ్వుని పోయిస్తూ, సరే పెద్దమ్మ, నువ్వు మా గురించి టెన్షన్ పడొద్దు, నా వంతు సాయం నేను చేస్తాను అని చెప్పి, ప్రియకి మాత్రం ఈరోజు ఇంకెంతలా తనని దిగజారుస్తాడో అన్న భయం పట్టుకుంది ఆమెకి. సరే పెద్దమ్మ, ఇక నువ్వు పడుకో, నేను వెళ్తాలే అని అంది ప్రియ. అని అనగానే, సరే జాగ్రత్తగా మసులుకో, కౌశల్కి తగ్గట్టు అంటూ తన రూమ్కి వెళ్ళిపోయారు రాధిక గారు. నేను ఎంత అతనికి తగ్గట్టు మెసులుకున్నా దెయ్యం పట్టిన బావ బూజు బ్రెయిన్కి నా బాధ అర్థం కాదులే పెద్దమ్మ అని అనుకుంది ప్రియ మనసులో. ఇంతలో రాధిక గారు రూమ్లోకి వచ్చిన వెంటనే బెడ్ మీద ఉన్న తన పతి గారిని చూస్తూ, మీరేంటి ఇక్కడున్నారు? మరి కౌశల్ని రెడీ చేసి రూమ్లోకి పంపించలేదా అని అడిగారు రాధిక గారు. చేశాను, వాడికి ఆఫీసులో నుంచే ఫోన్ చేస్తుంటే త్వరగా వచ్చామని కూడా చెప్పాను. బట్ వాడు రాను అని చెప్పేశాడు వెంటనే. నేను ఇంకా సీరియస్గా చెప్పేసరికి మళ్ళీ వస్తాను అన్నాడు, కానీ ఇంతవరకు వాడు రానేలేదు అని అన్నారు విశ్వనాథం గారు. రాహుల్ కూడా ఫోన్ చేసి చెప్తే వాడు ఇంకా రాలేదు అని అడిగేసరికి ఫోన్ నంబర్ ట్రేస్ చేశాం, బార్లో ఉన్నాడు అని చూపించింది. రాహుల్ కౌశల్ని తీసుకొస్తున్నాడు, ఈ పాటికి వస్తూ ఉంటారు అని అన్నారు విశ్వనాథం గారు రాధిక గారితో. పాపమండి అని అంది ప్రియా గురించి తలుచుకుంటూ. అసలే భయపడుతుంది. అసలు వాడు ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఏం ప్రియాకైనా ఏం తక్కువ? అసలు అందం ఉంది, అనుకువ కూడా ఉంది. అంతకు మించి ఏ అబ్బాయికైనా ఇంకేం కావాలి? అసలు ఇక ఇప్పుడు రూమ్లో లేడు అని తెలిసి ఇంకా ఎంత బాధపడుతుందో. నేను వెళ్ళి ఓసారి చెప్పేసి వస్తాను అని వెనుకకి తిరుగుతున్న రాధిక గారిని ఆపేస్తారు విశ్వనాథం గారు. ఏమైందండి, ఎందుకు ఆపేశారు అని అన్నారు రాధిక గారు. వాడిని రాహుల్ హ్యాండిల్ చేస్తున్నాడు. అయినా ఇప్పుడు ప్రియా ఉన్నది కౌశల్ రూమ్లోనే కదా, తను చూసుకుంటుంది. ఇక అవన్నీ మనసుకు తీసుకోకుండా వదిలేసి వచ్చి పడుకో అని అన్నారు విశ్వనాథం గారు. అప్పటికే ఆవిడ ఫేస్ డల్గా కనిపిస్తుంటే, అది కాదండి, ఫీల్ అవుతుందేమో ప్రియా అని అనగానే, ఏం కాదు, తను అన్నీ అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఆవిడని తన అక్కున చేర్చుకుంటారు విశ్వనాథం గారు. ప్రియా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక్క అడుగు ముందుకు వేయలేదు, అలాగని చెప్పేసి వెనక్కి వేయలేదు. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా తన చిట్టి గుండె ఆమెకి ఆ మాత్రం ధైర్యం కూడా ఇవ్వలేకపోతుంది. కానీ ప్రస్తుతానికి తన ముందు ఉన్న పరిస్థితిని కాదు లేదు అని చెప్పి తప్పించుకోవడానికి కూడా ఆ అవకాశం లేకుండా పోయింది ప్రియాకి. వణుకుతున్న చేత్తో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి పట్టిన చెమటలు తుడుచుకుంటూ మెల్లగా రూమ్ డోర్ ఓపెన్ చేసి అంతే ఆ రూమ్ని చూస్తూ ఉండిపోయింది ప్రియా. అసలు అది ఏమాత్రం రూమ్ డెకరేషన్ చేసినట్టు ఒక మినీ మండపాన్నే తలపించినట్టే ఉంది. రకరకాల ఫ్లవర్స్తో బెడ్ని డిజైన్ చేశారు. రూమ్ మొత్తం పర్ఫ్యూమ్ స్మైల్ వస్తుంటే శాండిల్ క్యాండిల్స్ వెలుగుతూ ఆ పరిమళాన్ని ఇంకాస్త వెదజల్లుతున్నాయి. ఆ పక్కన చిన్న టేబుల్ పైన స్వీట్స్ ఉంటే ఇంకా తినడానికి ఫ్రూట్స్. కానీ అంతకు మించి బెడ్పై ఉండాల్సిన మనిషి మాత్రమే లేడు. అప్పటిదాకా ఏదో అనుకుని ఏదేదో అనేసుకుని కంగారు పడిపోయిన ప్రియాకి అప్పుడే ఊపిరి అందినట్టు కాస్త మెల్లగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది ఆమె. ఓ 10 నిమిషాలు, ఓ అరగంట, ఇంకో గంట గడిచినా అతని జాడలేదు ఆ గదిలో. ఇక ఎవ్వరూ
చెప్పనవసరం లేదేమో ఆమెకి. విరక్తిగా ప్రియ పెదవులపైన ఓ చిరునవ్వు వచ్చేసింది. ఏ అమ్మాయికైనా అంతకు మించి అవమానం ఇంకేముంటుంది జీవితంలో? ఎన్నో అనుకుని కోటి ఆశలతో ఆ గదిలో అడుగుపెట్టిన ఆమెకి అది చాలేమో ఆ చిన్న వ్యతిరేకత. గుండెల్లో ఉన్న ప్రేమని చూపిస్తున్నవారు ఒకరైతే, గుండె ఉన్న మనసుతో చూడలేని వారు ఇంకొకరు. రాహుల్ బార్ దగ్గరికి వెళ్ళేసరికి కౌశల్ డ్రింక్ ఆల్రెడీ తాగేసి దానితో పాటు ఆ పక్కనే డ్రగ్ తీసుకుంటూ కనిపిస్తాడు రాహుల్ కళ్ళకి కౌశల్. అసలు కౌశల్ ఎందుకు అలా అయిపోతున్నాడో అర్థమై అతని మనసు బాధగా మూలుగుతూ కౌశల్ దగ్గరికి వెళ్ళాడు రాహుల్. అతను దగ్గరికి వెళ్ళేసరికే కౌశల్ ముక్కులోకి గాఢంగా వెళ్ళిపోయింది ఆ డ్రగ్. రాహుల్ ఇంతలో రేయ్ అని వెళ్ళి ఆపేసరికే కౌశల్కి మెల్లగా పూర్తిగా ఆ కిక్కెక్కిస్తుంది అది. దగ్గరకొచ్చిన రాహుల్ని చూసిన కౌశల్, అరే బావా నీకు కూడా కావాలేట్రా అని అడుగుతూనే రాహుల్కి ఆ స్మెల్ చూపించేలోపే తప్పించుకున్నాడు అతను. ఉఫ్, వీడికి పూర్తిగా ఎక్కేసింది. పద, ఇంట్లో నీకోసం అందరూ ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. అసలు ఈరోజేంటో మర్చిపోయావా? తెలుసు కదా నీకు. మరి ఇక్కడికి వచ్చి తాగి ఈ పని చేయడానికి సిగ్గులేదేట్రా నీకు అని రాహుల్ అడగగానే, అలా అనుకోకురా బావా, అది తప్పించుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది నేను. అసలు ఇది ఉందే, చేతిలో ఉన్న పౌడర్ని ఉన్న కొద్ది దాన్ని చూపిస్తూ, రియల్లీ ఆర్సమ్రా, గాల్లో తేలిపోతున్నట్టుంది. కానీ అసలు ఆ ప్రియ నాకు దొరికితే దాన్ని పీక పట్టుకుని నలిపేస్తాను అని కోపంగా అన్నాడు కౌశల్. అంత తాగిన మొత్తులో కూడా ప్రియని మర్చిపోకుండా. ఆపరా పాపం ప్రియ, తను నిన్నేం చేసింది అని కౌశల్ని కారులో కుదేశాలు రాహుల్ అతన్ని. నా సింగిల్ లైఫ్, దానివల్లే కదరా ఇలా ఏడ్చింది. అసలు అదంటూ నన్ను ప్రేమించకపోతే, ఆ సంగతి అసలు మావయ్యకి తెలిసి ఉండకపోతే నాకు పెళ్ళి చేయాలే అని థింకింగ్ కూడా, అంత డేర్ కూడా చేసి ఉండలేకపోయేవారు. అందుకే నాకు అదంటే అంత కోపం అని కౌశల్ చెప్తుంటే రాహుల్ మాత్రం, మీరు ఎన్ని గొడవలు పడినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తేల్చుకోండి. అయినా ఇప్పుడు మీ వల్ల మావయ్య అత్తయ్య ఎంత బాధపడుతున్నారో కనీసం ఆలోచించావా అన్నాడు రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ. ఇక కౌశల్ ఇదేమీ పట్టించుకునే స్టేజ్లో అస్సలు లేడు. ఊసే ప్రియా, ఈరోజు నా చేతిలో చచ్చేవి నువ్వు అని అంటుంటే, కాస్త ఓవర్ అవుతుంది ఆపు కౌశల్ అని సీరియస్గా అన్నాడు రాహుల్. నో, నా లైఫ్ ఇలా కాంప్లికేటెడ్గా మారడానికి రీజన్ మాత్రమే తను. స్టాప్, నువ్వేమైనా అనాలి అనుకుంటే మా డాడ్ని అను. చేసింది ఎందుకంటే ఆయన కనుక. మధ్యలో నువ్వు ప్రియాని ఏమనుకు, తనకు అసలేం తెలీదు అని అన్నాడు రాహుల్ కౌశల్తో. ఆపండ్రా, ధాన్యమంటే చాలు నన్ను టెర్రరిస్ట్ను చూసినట్టు చూస్తారు ఒక్కొక్కరు అని అన్నాడు కౌశల్. కానీ మనసులో మాత్రం ఇవాళ ఖచ్చితంగా దాని అంతటా అదే పారిపోయేలా చేస్తాను అని అనుకున్నాడు కౌశల్ మనసులో. అలా అనుకున్నాడో లేదో కారును తీసుకొచ్చి ఇంటి ముందుకి ఆపాడు రాహుల్. మరి ప్రియాని ఏడిపించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో లేదో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న ఎపిసోడ్ అనుకోవద్దు, ఎందుకంటే దీనికి సమానంగా ఇంకో ఎపిసోడ్ ఇస్తున్నా. దగ్గర డైలీ 20 మినిట్స్ లేదా 18 మినిట్స్ రెండు కలిపి అవుతున్నాయి. చూసుకోండి, ఒకసారి తెలుస్తుంది మీకే. అండ్ ప్లీజ్ లైక్స్ పెంచండి అండ్ కామెంట్స్ కూడా పెంచండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.